లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1961 సంవత్సరం మార్చి మాసము 8వ తేదీన చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనము. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. పేతురు నిలకడగా కొనసాగుచూ యేసువైపు చూడలేదు. అతడు ఆయన వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాడు. అతడు యేసును మాత్రమే చూచి ఉండవలసింది, అంతేకాక యేసు ద్వారా గాలిని, అలలను చూచి ఉండవలసింది. అప్పుడు అతడు మునుగట ప్రారంభమై ఉండేది కాదు. యేసు ద్వారా మన సమస్యల వైపు మనం చూడవలసి ఉన్నాము. అట్లు కానిచో మనం మునిగిపోతాం. యేసు ద్వారా మన సమస్యలన్నింటినీ చూచి వాటిని అవగాహన చేసుకునవలసి ఉన్నాము. ఇక్కడ పేతురును ఒక పరిపక్వము కాని క్రైస్తవునిగా మనం చూస్తూ ఉన్నాము. విశ్వాసము కంటే ఉత్సాహము పేతురులో కనిపిస్తూ ఉంది. మన విశ్వాసము తరచుగా స్థిరమైన దానికంటే ఎక్కువగా పైకి కనిపించేదిగా, స్థిరము లేనిదిగా ఉంటుంది. కాబట్టి మనం తప్పు చేస్తాం. ఉత్సాహము ఇతరులను అనుకరించుటకు ప్రయత్నిస్తుంది. ఆ తరువాత మనం విఫలమవుతాము. ఉత్సాహమును విశ్వాసమని మనం పొరబడినప్పుడు మనల్ని నిరుత్సాహపరిచి నాశనం చేయుటకు సాతాను ఒక అవకాశాన్ని పొందుకుంటాడు. ఇక్కడ పేతురు ఉత్సాహంతో మిళితమైనప్పటికీ కొంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు పూర్తిగా మునిగిపోలేదు. విశ్వాసము స్థిరముగా యేసును చూస్తూ మార్గములోనున్న ఆటంకములను బట్టి త్రోవ తప్పదు. స్కెవ యాజకుల్లో ప్రధానిగా ఉన్నాడు, కానీ అతని కుమారులు విశ్వాసము లేనివారు. వారిదంతా కేవలం ఉత్సాహం మాత్రమే. దురాత్మలను వెళ్ళగొట్టుట ఒక సామాన్యమైన విషయమని వారు తలంచారు. వారు పరిశుద్ధైన పౌలును అనుకరించుటకు ప్రయత్నించారు. వారు యేసును ఎన్నడూ ఎరుగని వారై యేసు నామమును మాత్రమే ఉపయోగించుటకు వారు ప్రయత్నించారు. అది దుర్భరమైన పరిస్థితి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 15-16 వచనాల్లో, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. వారు ప్రధాన యాజకుని కుమారులు కాబట్టి దురాత్మల మీద శక్తిని చూపవలనని ఇష్టపడ్డారు. అయితే అది అలా సాధ్యం కాదు. చీకటి శక్తుల ద్వారా చుట్టబడిన లోకములో ఉన్నామని మనం గుర్తించుకోవాలి. మన విశ్వాసము కంటే అధికముగా చేయుటకు ప్రయత్నించు క్షణాన చీకటి శక్తులు మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆయన చేసిన విధముగా సముద్రం మీద నడుచుటకు తనకు సహాయం చేయమని పేతురు యేసును కోరాడు. అది కేవలము అనుకరించుట కాదు. యేసు అతని విన్నపముతో ఆనందించాడు. దిగిరమ్మని ఆయన అతనితో చెప్పాడు. పేతురు నీటి మీద నడుచుట ప్రారంభించాడు, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. గాలి భయంకరంగా వీచున్నప్పటికీ యేసు పాదములు ఏమాత్రం మునుగట్లేదు. పేతురు పాదములు లోతునకు మునుగుచున్నవి. పేతురు తన చేతులు పైకెత్తి సహాయమునకై యేసును వేడుకొన్నాడు. యేసు తన చేయి చాచి అతన్ని పైకి లాగాడు. యేసు అతన్ని విశ్వాసము లేని మనిషి అని పిలవలేదు, గాని ఒక అల్ప విశ్వాసము గల మనిషి అని పిలిచాడు. మనము విశ్వాసము కలిగి ఉండవచ్చు, కానీ అది కేవలము అల్ప విశ్వాసమై ఉండవచ్చు. ఒకసారి యేసు పేతురుతో, నీవిప్పుడు నన్ను వెంబడించలేవు గాని తరువాత వెంబడించెదవు అని చెప్పాడు. అయితే పేతురు అప్పుడే ఆయన వెంబడిస్తానని కోరాడు మరియు చెప్పుకొన్నాడు. అయితే ఆ తరువాత దినాన, నీవు యేసు శిష్యుల్లో ఒకనివి అని ఒక చిన్నది చెప్పినప్పుడు ఆయనతో పరిచయం లేనంతగా తృణీకరించాడు. యేసు వైపు నిలుకడగా చూడుము. ఆయన సన్నిధిని గూర్చిన గ్రహింపును నీవు ఎల్లవేళలా సంపాదించుకుంటావు. తుఫాను వచ్చున్నది, నీవిక్కడెందుకున్నావు అని ఎవరైనా చెప్పవచ్చు. యేసు నాతో ఉన్నాడు, ఇక్కడి నుండి కదలవద్దు అని ఆయన చెప్పాడు అని నీవు జవాబిస్తావు. చిన్న సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా కనిపిస్తాయి, ఎందుకనగా యేసు ద్వారా మనం వాటిని చూడము. పెద్ద సమస్యలను ఆశ్చర్యకరమైన విశ్వాసంతో ఎదుర్కొనిన పరిశుద్ధుల జీవితాలను మనం చదివినప్పుడు అవి మనల్ని సవాల్ చేస్తాయి. క్రీస్తు కొరకు చిన్న విషయాల్లో కూడా మనలను మనం ఉపేక్షించుకోలేకపోవుట విచారకరమైనది. ఇంటిలో చిన్న బిడ్డ యొక్క అస్వస్థత లాంటి చిన్న సమస్యలు నిన్ను పూర్తిగా కలవరపరచును. ఆ చిన్న బిడ్డ పట్ల, నీ పిల్లల పట్ల, తల్లిదండ్రులైన మీ పట్ల దేవుడు జాగ్రత్త కలిగి ఉంటాడని నీవు గ్రహించవు. సిలువ వైపు చూచుట్లో నీవు విఫలమవుతావు.
వారు నన్ను చంపినట్లయితే మిమ్మును కూడా చంపుతారు. అయితే ఆనందించుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్పాడు. మన హింసలను ఆయన ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన శ్రమల ద్వారా మనము చూడవలనని దాని అర్థమై ఉన్నది.